అసలు రేవ్ పార్టీ అంటేనే అందరిలోనే ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి. అసలు రేవ్ పార్టీ టికెట్ లక్షల్లో స్టార్ట్ అవుతుందంట, నిజమేనా? అసలు ఈ మాట వాస్తవమేనా? నేను 10,000 నుండి 50,000 వరకు ఒక టికెట్. 50 లక్షలతో మొత్తం రేవ్ పార్టీ మొత్తం నడిపించవచ్చు. ఒక పర్సన్ కి 50 లక్షలు కాదు, 50,000 వరకు ఉంటుంది. అది అసలు రేవ్ పార్టీయే కాదు. విజయవాడకు చెందిన వ్యక్తి బర్త్డే చేసుకున్నాడు. ఎక్కడ? బెంగళూరు శివార్లో ఒక ఫామ్ హౌస్ లో. దానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని, టీవీ ఇండస్ట్రీస్ వాళ్ళని తీసుకెళ్ళిండు గెస్ట్ల కింద. అందులో మా హేమక్క కూడా. హేమక్క నాకు బాగా క్లోజ్. హేమక్క నేను బాగా క్లోజ్ గా ఉంటాము. హేమక్క క్యారెక్టర్ అయితే అది కాదు. ఆమె ఇంతకు ముందు ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. ప్యాకెట్ క్లబ్ లో దొరికిపోయిందనో, లేకపోతే వ్యభిచార గృహాలు నడిపిస్తుందనో, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిందనో, ఎవరి సొమ్ము తిన్నదనో లేదు. కాకపోతే చిన్న చిన్న ఉన్నాయి. ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ తో హేమకి చిన్న గొడవ, లేకపోతే తులసి గారితో చిన్న గొడవ, కరాటి కళ్యాణి గారితో చిన్న గొడవ, శివ బాలాజీతో చిన్న గొడవ అని చిన్న చిన్న ఉన్నాయి. కానీ ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమె చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, ముఖ్యంగా నాగార్జున గారికి కూడా చాలా క్లోజ్. ఎవరైనా ఈ పేద కళాకారులు ఉంటే ఆమె చాలా హెల్పింగ్ నేచర్ చేస్తుంది. ఆమె డబ్బులు సాయం చేయడము, వాళ్ళకి ఏవైనా కుట్టు మిషన్లు ఇప్పేయడము, ఇల్లులు కట్టేయడం అట్లా చేస్తుంది. చాలా మంచి వ్యక్తి. ఆమె ఏమంత అడగతుందే కూడా కాదు. మంచి ఫ్యామిలీ నుండి వచ్చింది. ఒక రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చింది. అక్కడ ఏం జరిగిందంటే, ఈ వాసుతో ఆమెకు పరిచయం ఉంది. ఈమె బర్త్డే పిలిచాడు. ఇప్పుడు నేనే ఉన్నాను. బర్త్డే పార్టీ అంటే వెళ్తాను. అక్కడ డ్రగ్స్ అన్ని ఉంటాయని మనకి ఏం తెలుస్తుంది? ముందు అవన్నీ ఊహించం కదా. డ్రగ్స్ అంటే ఇంటికాడే కదా ఆగిపోతాము. రేవ్ పార్టీ అంటే ఏంటి? ఆర్ఏవి రేవ్ అంటే మీనింగ్ ఏంటి? లౌడ్ వాయిస్, ఎలక్ట్రానిక్ డాన్స్, మ్యూజిక్ అంతా ఉంటుంది. అలాగనుకునే వెళ్తారు. కానీ ఇవన్నీ తెలియదు కదా. అక్కడికి వెళ్ళినాక ఈ డ్రగ్స్ అన్ని కన్జ్యూమ్ చేశారంట. కొకాయిన్, గంజా అవన్నీ కూడా. ఆమెకైతే పాపం అవి ఏమి తెలియదు. ఆమె అనవసరంగా బుక్ అయిపోయింది. ఇలాంటి పార్టీ అంటే ఆమె వెళ్ళేది కాదేమో. కాకపోతే ఆమె అట్లా వెళ్ళలేదని వీడియో చేయడం అనేది మాత్రం రాంగ్. అది రాంగే. ఆమె భయపడిపోయి చేసిందా, లేకపోతే ఎవరో నువ్వు ఇట్లా వీడియో చెయ్యి, నేను నీ కేసు నుండి బయటకు లాగేస్తాము అని అన్నారో తెలీదు నాకు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరింటికి వెళ్ళాను, ఒక చైన్ దొంగతనం చేసేస్తాను సెలబ్రిటీ ఇంట్లో. ఫస్ట్ పోలీసుల దగ్గరకు వస్తే నేనేం చేయలేస్తాను అబద్ధం ఆడతాను. తర్వాత వాళ్ళు 2 days దాకా నేనే చేశాను సార్ అని అంటారు. సో ఇది కూడా అట్లా అనుకోవచ్చు. హేమగారు చేసిన తప్పే. నేను ఆ రేవ్ పార్టీకి వెళ్ళలేదని అంటాము, అది వీడియో చేయడం రాంగ్ 100%. కానీ ఎవరో చేయించారు అట్లా. నువ్వు ఇట్లా చెయ్యమ్మా, మేము బెంగళూరు పోలీసులతో మాట్లాడేది, నేను బయటకు తీసుకొస్తామని ఎవరో చేయించుంటారని నేను అనుకుంటున్నాను. ఆమె అయితే యాక్చువల్గా ఏంటంటే చాలా ఫేస్ టు ఫేస్ అనమాట, ఓపెన్ హార్టెడ్, చాలా మంచి వ్యక్తి ఆమె. అది సిసిబి అంట, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ చూసుకుంటున్నారు. అక్కడ కూడా పాజిటివ్ వచ్చింది, బ్లడ్ గంజాయి కన్జ్యూమ్ చేసినట్టు. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక పార్టీకి వెళ్తాను, థమ్స్అప్ అని ఇస్తారు, తాగమంటారు. అందులో విస్కీ కలిపి నేను ఏం చేస్తాను? నాకేం తెలుస్తుంది? అంటే ఆమెకి తెలియకుండానే ఆమెకి డ్రగ్స్ ఇచ్చారని అంటారా మీరు? ఇచ్చారు 100%. మరి అదే విషయం అయినప్పుడు ఆమె ధైర్యంగా వచ్చి చెప్పొచ్చు కదా. ఆమె ఎందుకు భయపడుతుంది? సిగరెట్ మాట్లాడకూడదు. ఇప్పుడు కేసు ఫైల్ అయింది కదా, వాళ్ళు మీడియా ముందుకు మాట్లాడకూడదు. వీరికి నాకు గొడవ అయినప్పుడు కూడా పోలీసులు అదే చెప్పారు. పోలీస్ కేసు పెట్టాను కదా దీని మీద, మీరు ఇప్పుడు ఏం ఇంటర్వ్యూ ఇవ్వకండి, ఏం మాట్లాడకండి అని పోలీసులే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. అట్లా పెట్టారు అక్కకి. సిగరెట్ తాగా నేను బర్క్లీ ఫిల్టర్ నాకు సిగరెట్ ఇస్తారు, మధ్యలో గాంజా పెడితే నాకేం తెలుస్తుంది? సో అట్లా జరిగింది. కానీ రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే ఆయనే. బెట్టింగ్స్ కూడా చేస్తాడు ఆయన. ఇప్పుడు ఇంతమంది 120 మంది జీవితాలు రోడ్డు మీద పడేస్తాడు. 120 మందిని ఆహ్వానించాడు. 86 మంది పాజిటివ్ వచ్చింది. 86 మందికి పాజిటివ్ వచ్చింది. సో ఆయన వల్ల ఎందరో జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి. సో ఆయనే శిక్షార్హుడు. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న శిక్షలు వేసి బయటకు వదిలేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఆమెకి నోటీసులు కూడా జారీ చేశారు రమ్మని. లేదు, ఆమెకి మధ్య బాగా ట్రోలింగ్ చేయడం వల్ల హెల్త్ ఖరాబ్ అయింది ఆమెకి. సాక్షాత్ మూవీ అసోసియేషన్, MAA మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు? మోహన్ బాబు గారి కొడుకు విష్ణునే సపోర్ట్ చేశాడు. ఐ సపోర్ట్ హేమ అని. నిజాలు తెలియకుండా మీరు ఎందుకు అట్లా పిచ్చి పిచ్చిగా ఆమె జీవితంతో ఆడుకుంటున్నారు, మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, సాక్షాత్ ఆయనే సపోర్ట్ చేశాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఆమె హేమని తిట్టినట్లు చూసావు ఒక వార్త? పెట్టలేదు కదా. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఆమెకే సపోర్ట్ చేస్తుంది. అందుకే ఆమె, ఎందుకంటే ఆమె చిన్న చితక నట్టు కాదు ఆమె ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి. అలాగే 300 సినిమాల్లో నటించింది. నంది అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ ఆమె.
బ్రహ్మానందం గారితో మంచి జోడి హేమ అంటే. అవును. నా చిన్నప్పుడు హేమ గారి సినిమాలు చూసేవాడిని ఎక్కువ. లారీ డ్రైవర్, ముద్దులు మావయ్య అని అలాంటి ఇట్లా అనివి. మంచి కమెడియన్, మంచి నటి, కాన్సెమ్ యాక్టర్స్. ఎవరికైనా ఎలిగేషన్స్ అనేవి వస్తాయి, వచ్చినప్పుడు మనం ధైర్యం చెప్పాలి వాళ్ళకి. ఏం తప్పైతే జరిగింది కాదని నేను అనలేదు, ఆమె తెలియకుండా జరిగిపోయేది. నువ్వే ఉన్నావు, పార్టీకి వెళ్తావు, థమ్స్అప్ అని చెప్పేసి అందులో విసికి కలిపేస్తావు, నువ్వేం చేస్తావు? నమ్మకంతో తాగుతావు, తర్వాత బుక్ అయిపోతావు. అట్లా జరిగిందమ్మా. ఆమె తప్పుడు పేరు అయితే ఇచ్చింది అని అనేసి అంటున్నారు. కాదు, తప్పుడు పేరు ఏమన్నది? ఏం తప్పుడు పేరు ఇచ్చి చెప్పండి. ఆమె ఆధార్ కార్డు మీద కృష్ణవేణి అని ఉంటది. ఆమె గూగుల్ కూడా ఓపెన్ చేయండి, కృష్ణవేణి అని ఉంటది. కృష్ణవేణి చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. ఇప్పుడు 100 సంవత్సరాల కంప్లీట్ చేసుకున్న ఒక హీరోయిన్ కూడా ఉంది కృష్ణవేణి. ఆమె ఎన్టీఆర్ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది మన దేశం సినిమా ద్వారా. నా దేశమో మన దేశం, మన దేశం ఎన్టీఆర్ ఫస్ట్ 1949 మన దేశం సినిమా ద్వారా. ఇంకా కమిడియన్ ఇంకొక ఆమె ఉంది కృష్ణవేణి అని చెప్పేసి. సో ఇంతమంది ఉన్నారని చెప్పి ఆమె హేమ అని పెట్టుకుంది సెపరేట్ గా. ఫిలిం ఇండస్ట్రీ వరకు ఆమె పేరు హేమ. ఆధార్ కార్డు లో, పాస్పోర్ట్ లో ఎక్కడ చూసినా కృష్ణవేణి. ఆమె పేర్లు మార్చుకోలేదు, కాకపోతే అదిరిపోయింది, బెదిరిపోయింది. ఎవరో చేయమంటే ఒక వీడియో, ఫేక్ వీడియో చేసింది. అది ఒకటి బాగా కేసీఆర్ బిడ్డ ఉందా కవితమ్మ, వదిలేసి తర్వాత అది స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు టీఆర్ఎస్ వచ్చి తంతారు. సో అదమ్మా ఆమె పాపం. ఎందుకంటే ఆమె చాలా మందికి హెల్ప్ చేసే వ్యక్తి, ఒక మంచి ఆర్టిస్ట్ కాబట్టి, ఆమె కష్టకాలంలో ఉంది కాబట్టి ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఆమె ఇప్పుడు ఉన్న ఎలిగేషన్ లో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారా లేదా? ఖచ్చితంగా. ఇంతకుముందు చాలా మంది వచ్చారు కదా మన టాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి చాలా మంది డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు వాళ్ళ మీద కేసులైనాయి, వాళ్ళకి కొంచెం చిన్నదో పెద్ద శిక్షలు పడ్డాయి, బయటకు వచ్చారు. సో ఈమె కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది బయటగా. తప్పైతే జరిగిందమ్మా, ఆమె చేసిన తప్పే. నేను డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయను, అసలు ఆమెకే తెలియదు కదా. నేను పార్టీకి వెళ్ళా, నువ్వేం తాగాబట్టి థమ్స్అప్ తాగానని చెప్తాను, విస్కీ తాగానని నాకే తెలీదు. అట్లా అయిపోయింది ఆమె బతుకు. లైక్ అసలు రేవ్ పార్టీస్ లో అంటే ఏమేమి ఉంటాయి? నేను చెప్పానా? రేవ్ పార్టీకి నువ్వు వెళ్ళావా? నేను వెళ్ళలేదు కదా చెప్తా. నేను హోటల్ మేనేజ్మెంట్ కదా, నేను 5 స్టార్ హోటల్ లో కూడా జాబ్ చేసి వచ్చాను. రేవ్ పార్టీ అనేది ఇది మన కల్చర్ కాదు. అటు సైడ్ లండన్, తర్వాత ఆస్ట్రేలియా, కెనడా వాళ్ళు చేసుకుంటారు. రేవ్ పార్టీ అంటే అది ఊర్లో చేయడానికి వీలు లేదు, ఊరు చివరిని చేసుకోవాలి. ఎందుకంటే రేవ్ అంటే మీనింగ్ లౌడ్ అని. ఎలక్ట్రానిక్ డీజేలు పెట్టుకొని ఇంకా డాన్స్ చేసుకుంటారు, తాగుకుంటారు, అన్ని చేసుకుంటారు. ఇప్పుడు యూత్ ఏమనుకుంటారంటే మనం డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఎక్కువసేపు మనం సెక్స్ లో పాల్గొనవచ్చు, లేకపోతే మనం ఫిట్ గా ఉంటాము, అది మనకి చాలా ఎనర్జీ ఇస్తుందని ఒక మ్యాడ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయినారు. అది రాంగ్. అది డ్రగ్స్ వాళ్ళ జీవితాలు పోతున్నాయి, హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. కానీ యూత్ గా తెలియడం అండ్ ఇంకోటి, రేవ్ పార్టీ అంటే ఓన్లీ డ్రగ్స్, మందు ఇవే కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది నిజమే అంటారా? లైక్ మీరు అన్నారు ఇందాక డ్రగ్స్ తీసుకుంటే సెక్స్ లో ఎక్కువసేపు ఉంటారు అని అనేసి. లైక్ ఇది కూడా ఉంటుందంట కదా రేవ్ పార్టీ అంటే? ఫస్ట్ దానికి అడ్డానే అది అంట కదా, ఇది కూడా అంటున్నారు. ఇది నిజమే అంటారు అసలు? ఇప్పుడు పబ్బుల్లో కూడా సెక్స్ జరుగుతుంది, మనం చూస్తున్నాం. పబ్బులకు వెళ్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, ఆ పక్క వాష్రూమ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కడ ఉండదే. ఇది రేవ్ పార్టీ అంటే అర్థము సెక్స్ పార్టీ అని కాదు. లౌడ్ మ్యూజిక్, ఎలక్ట్రానిక్ డీజే తో చేసుకునే పార్టీ. ఈ పార్టీలో అన్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. అంతేగాని రేవ్ పార్టీ అంటే అది సెక్స్ పార్టీ అని కాదు, రేవ్ పార్టీ అంటే అది డ్రగ్స్ పార్టీ అని కాదు. అది ఒక రేవ్ అంటే మీనింగ్ లౌడ్ మ్యూజిక్, అంతవరకే. ఇవన్నీ వీళ్ళు యాడ్ చేసుకుంటే మనం ఏం చేయలేము. యాడ్ చేస్తారు. హేమకు అవసరం ఏంటి? ఆమె అనకూడదు ఒక సాంప్రదాయ గృహిణి. ఆమె డ్రగ్స్ తీసుకోవడానికి, సెక్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళలేదు, అది అందరికీ తెలుసు. ఆమెకు ఒక భర్త ఉన్నాడు, వయసు పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది. ఆమె కూడా ఒక మంచి ఫ్యామిలీ నుండి వచ్చింది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది, 300 సినిమాలు చేసింది, నంది అవార్డు కూడా అందుకుంది. కాకపోతే ఆమె టైం బాగాలేదు అంతే. డ్రగ్స్ పార్టీ అయితే సెక్స్, రేవ్ పార్టీ అయితే సెక్స్ పార్టీ కాదు, డ్రగ్స్ పార్టీ కాదు. ఇవన్నీ యాడ్ చేస్తున్నారు అంతే.